ఒకరోజు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు విద్యార్థులకు పాఠం చెప్తూ 9th టేబుల్ చెప్తున్నారు. 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27 అని ప్రారంభించి 9 10s are 91 వరకు రాశారు. అది చూసిన పిల్లలందరూ పడి నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు అని ఐన్స్టీన్ గారు అడిగితే, మీరు రాసిన చివరి లైన్ తప్పు అని చెప్పారు. దానికి ఐన్స్టీన్ గారు చెప్తున్నారు, మీరు చెప్పినట్టు చివరి లైన్ 9 10s are 91 అనేది తప్పే. ఇదే బోర్డులో 9th టేబుల్ 9 లైన్లు నేను కరెక్ట్ గా రాశాను. ఆ 9 లైన్లను కరెక్ట్ గా రాసినా ఎవరు నన్ను కరెక్ట్ గా రాశారని నన్ను పొగడలేదు. చివరి లైన్ లో రాసిన ఒక చిన్న తప్పును చూసి క్లాస్ అంతా నన్ను చూసి ఎగతాళి చేసింది. ఇలాగే ఈ లోకంలో మనం కష్టపడి ఎన్నో విజయాలు సాధించినా ఈ లోకం ఒక చిన్న తప్పును పట్టుకొని మనల్ని హేళన చేస్తుంది. ఆ చిన్న తప్పుల వలన ఎదుర్కొనే హేళన, అవమానం అని చాలా మంది జీవితాన్ని అక్కడే ఆపేస్తారు. అలా ఉండకండి, బాధపడకండి. మిస్టేక్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. జీవితంలో ఎన్నిసార్లు పడిపోకుండా నిలదొక్కున్నా పడిపోతే పగలబడినవుతుంది, కానీ దేవుడు పడిపోయిన వాడిని పైకి లేపి నిలుపుతాడు. దేవుని వాక్యం ఇలాగా చెప్తుంది. కీర్తన 37:24లో యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. దేవుని కృప నిరంతరం మన మీద ఉండును గాక. ఆమేన్.